జై శ్రీరామండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. రేపు శ్రీరామనవమి కదండి. ఇంతటి పుణ్యతిథి రోజున మనం అసలు రాముడంటే ఎవరు, రామాయణం ఎందుకు చదవాలి, రామాయణం విశిష్టత, అది మన జీవితాలకి అన్వయించుకుంటే ఎలాంటి మార్పు తీసుకొస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. విష్ణు భగవానుడే ధర్మాన్ని ఆచరించి చూపించి మనిషి రూపంలో పుట్టి మన కోసము ఎన్నో కష్టాలను అనుభవించాడండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక ఉదాహరణ చూపించాలి కదా. మనకి భగవద్గీతలో కూడా ఉంటుంది, ఉత్తములైన వాళ్ళు ఎటువంటి దారిన నడిస్తే మిగతా వాళ్ళు కూడా వాళ్ళనే అనుసరిస్తారు అని. అందుకని చెప్పేసి సాక్షాత్తు విష్ణు భగవానుడే మనిషిగా పుట్టి మనిషిగా బ్రతికి మనిషిగా ధర్మాన్ని ఆచరించి చూపించి మనందరికీ దారి చూపించి ఆదర్శమయ్యాడండి. అయితే రామాయణం చదివితే ముఖ్యంగా మనకి చాలా చాలా విషయాలు తెలుస్తాయండి. నేను కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక కొడుకు తండ్రితో ఎలా ఉండాలి, ఒక కొడుకు నిర్వర్తించాల్సినటువంటి ధర్మం ఏంటి, తండ్రి ఆజ్ఞను మాత్రమే పాటించడం పరమ ధర్మం అని తెలుస్తుందండి. తండ్రి ఏం చెప్పినా సరే, అది మంచైనా చెడైనా ఏదైనా సరే, తండ్రి చెప్పాడు అంటే అది పుత్రుడికి పరమ ధర్మం అన్నమాట. తెల్లవారితే పట్టాభిషేకం అని ఆయనే చెప్తారు. మళ్ళీ ఆయన భార్య కైకేయి వరాల్ని కోరుకుందని చెప్పేసి పాపం ఆయనకి ఇష్టం లేకపోయినా తెల్లారి పిలిచి నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అంటే సరే అని సంతోషంగా వెళ్తాడండి. ఆయనకి ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు. అదే మనమైతే తండ్రి మీదనే తిరగబడతాము, తండ్రి మీదనే కేసు పెడతాము, ఏదేదో ఇంకా మనకి మన అధీనంలో ఉండదు, అలా చేస్తాం కదండి. అలా కాదన్నమాట. రామాయణం చదివితే ముఖ్యంగా ఇది బాగా తెలుస్తుంది. అందుకే రాముల వారికి పితృవాక్య పరిపాలకుడు అన్న బిరుదు పేరు కూడా వచ్చిందండి. అలాగే ఒక అన్న ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి అనేది లక్ష్మణుడు భరతులు నిరూపించారండి. రాముల వారు అరణ్యానికి వెళ్తుంటే లక్ష్మణుడు నీడలాగా కూడా తనని అనుసరించాడు. తన సుఖాన్ని చూసుకోలేదు, తన కష్టాన్ని లెక్క పెట్టలేదు. అలాగే భరతుడు కూడా సామాన్యుడు కాదండి. వాళ్ళ అమ్మ కైకేయి అతడి కోసం వరాల్ని కోరుకొని రాముణ్ణి వనవాసాలకు పంపిస్తే అతను మాత్రం రాజ్యాధికారం నాకు వద్దే వద్దు అని చెప్పేసి రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని తిరిగి తీసుకొని రావడానికి చాలా ప్రయత్నిస్తాడండి. కానీ రాముల వారు తండ్రి మాటని అనుసరించి నేను 14 సంవత్సరాలు వనవాసమే చేస్తాను అని చెప్తే ఆయన పాదుకులను తీసుకొని వచ్చి నంది గ్రామంలో ఉంటాడండి. అక్కడ వనవాసంలో రాముడు ఎలా అయితే జీవిస్తాడో ఇక్కడ భరతుడు కూడా అవే కందమూలాలను తిని ఒక సేవకుడిలా ఉంటాడండి. రాముల వారి పాదుకులనే సింహాసనంలో కూర్చోబెట్టి ఈయన ప్రతినిధిగా ఉంటాడనమాట. అంతటి త్యాగపరుడు భరతుడు. అంతేకాక ఒక రాజు ఎలా ఉండాలో కూడా రామచంద్రమూర్తి చూసి నేర్చుకోవచ్చండి. రాజు అంటే ఎప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాలను గురించి పట్టించుకోవాలి, మంచి చెడులను ఆలోచించాలి. తనకి డబ్బుంది, ఐశ్వర్యం ఉంది అని చెప్పేసి సుఖాల్లో మునిగిపోకుండా, ఎలా అయితే రావణుడు ఏది పట్టించుకోకుండా ఎప్పుడు తన ఇంద్రియ భోగాలతోనే ఉంటాడో అలా కాకుండా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, ఎవరిని ఆదరించాలి, 4 వర్ణాశ్రమ ధర్మాలను ఎలా ధర్మ మార్గంలో ఉంచాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా 11,000 సంవత్సరాలు నిరంతరంగా పాలించి ప్రజలందరినీ కన్నబిడ్డల్లా పాలించాడండి. వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక రాజు ఎలా ఉండాలో రాముల వారిని చూసి నేర్చుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అంటుంటారు. ఎందుకు అంటే రామరాజ్యంలో ఎటువంటి కష్టాలు ఉండవండి. రామాయణంలో ఉంటుంది, రామరాజ్యంలో పుత్రుల మరణం ఉండదు, అందరూ కూడా వారి వారి కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు, చోర భయం ఉండదు, అగ్ని భయం ఉండదు, ఇలా ఎన్నో విషయాలు ఉంటాయండి. ఇంకా రామాయణం ద్వారా ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా ఎలా వెళ్ళాలి, ఆ మాటని ఎలా నిలబెట్టుకోవాలి, ఇవన్నీ కూడా సుగ్రీవ రాముల మైత్రి ద్వారా మనకు తెలుస్తుందండి. అలాగే మరీ ముఖ్యంగా మనకి కష్టాలు, విపత్తులు, ఆపదలు కలిగినప్పుడు
కృంగిపోకుండా ఎలా నిలబడి పోరాడి గెలిచి చూపించాలో రామాయణం మనకి చక్కగా నేర్పుతుందండి. ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి కదండి. రాముల వారికి కూడా చెప్పలేనన్ని లెక్కలేనన్ని కష్టాలు వచ్చాయండి. ఆయన కూడా చాలా వ్యధ చెందాడు. కానీ ఆ సమయంలో కూడా ఇంద్రియాన్ని నిగ్రహించుకొని తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించాడండి. ధర్మ మార్గంగానే చేశాడు. ధర్మపరమైన కోపాన్నే చూపించాడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించాడండి. అలాగే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, అలాగే ఏమీ లేనప్పుడు 2 సందర్భాల్లో కూడా ఎలా వినమ్రంగా ఉండాలో రామాయణం మనకి చక్కగా తెలుపుతుందండి. రాముల వారు రేపు ఉదయం పట్టాభిషేకం అన్నప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. అలాగే రేపు ఉదయాన్నే నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అని ఆ క్షణం చెప్పినప్పుడు కూడా అలాగే అని చెప్పి సంతోషంగా వెళ్ళాడండి. ఎటువంటి దిగులు, బాధ ఏది కూడా పడలేదు. అలాగే సీతామాత కూడా అలానే ప్రవర్తించిందండి. తను పుట్టినప్పటి నుంచి భోగభాగ్యాల్లోనే పుట్టింది. అయినా కూడా అవన్నింటినీ తృణప్రాయంగా వదిలేసి రాముడితో అరణ్య బాట పట్టిందండి. అడవులకు వెళ్ళింది. పరమ సాధ్వి, పతివ్రత శిరోమణి. ఆమె స్త్రీలందరికీ ఆదర్శం అండి. ఈ రోజుల్లో మనమైతే ఏం చేస్తాం, భర్త సంపాదించకపోయినా, మనం అడిగినవి తెచ్చివ్వకపోయినా వెంటనే గొడవ పెట్టేసుకుంటాము. ఆ గొడవ చిలికి చిలికి గాలి వానయ్యి ఎక్కడికో దారి తీస్తుంది. మళ్ళీ అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అది మరీ పెద్దగా అవుతుంది. చివరికి విడాకుల దాకానో హత్యల దాకానో దారి తీస్తుంది. ఇలాంటివి ఏవి కూడా జరగవండి. మన ధర్మం మనకి చక్కగా తెలుస్తుంది సీతామాతని ఆదర్శంగా తీసుకుంటే. అలాగే ఆవిడ చాలా ధైర్య సాహసాలను చూపించిందండి. రావణుడు అపహరించినప్పుడు తన ఆభరణాలను కింద వదిలేసి గుర్తుగా ఇచ్చింది. అలాగే రావణుడు ఎంత ప్రలోభ పెట్టినా కూడా ఆమె ఏ మాత్రం కూడా లొంగలేదండి. ఒక గడ్డి పరక కన్నా హీనమని చెప్పి అతన్ని తృణప్రాయంగా తీసి పడేసింది. అంటే కష్టాల్లో విపత్తుల్లో కూడా ఎలా ధైర్యంగా ఉండాలో ఒక స్త్రీ అయినా కూడా, అబల అయినా కూడా సీతమ్మ వారిని చూసి మనం చాలా నేర్చుకోవచ్చండి. అలాగే అహంకారం తలకెక్కి ధర్మం తప్పి పరాయి స్త్రీని చెరబడితే ఎంతటి వాళ్ళకైనా పతనం తప్పదని రావణాసురుడి ద్వారా తెలుస్తుందండి. పరస్త్రీని చెరబట్టడం అనేది పాపాల్లోకెల్లా ఘోరమైన పాపమని రామాయణంలో ఉందండి. ఇట్లాంటి చాలా విషయాలండి. మచ్చుకకు నేను కొన్నే చెప్తున్నాను. అవన్నీ కనుక చెప్పుకుంటూ పోతే అసలు వీడియోలు ఎన్ని చేసినా కూడా సరిపోదు. ఎందుకంటే అంత పెద్దది రామాయణము. అలాగే ఇంకా ఏం తెలుస్తుంది అంటే మనల్ని నమ్మిన వాళ్ళు, అభిమానించే వాళ్ళ విషయంలో కులం, గోత్రం చూడొద్దని, ఆత్మీయతనే పంచాలని గుహుడి ద్వారా, శబరి ద్వారా, జటాయు ద్వారా తెలుస్తుందండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా కూడా శ్రీరామమూర్తి వాళ్ళని అక్కున చేర్చుకున్నాడండి. జటాయువు ఒక పక్షి అయినా తన తండ్రిలా భావించి తన కోసం మరణించిందని తనకు అంత్యక్రియలు కూడా నిర్వహించాడండి. అలాగే ఒక రాక్షసుడికి కూడా అలాగే చేశాడండి. తనను ఆశ్రయించిన వారిని ఎలా రక్షించాలి అనేది రామాయణం మనకు చక్కగా నేర్పుతుందండి. అలాగే గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, వానప్రస్థుడైనప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఇలా అనేక విషయాలు రామాయణం చదవడం ద్వారా మనకు తెలుస్తాయండి. ముఖ్యంగా పిల్లల చేత చదివించండి. ఈ తరమైనా కనీసం రామాయణాన్ని పట్టుకుంటే వచ్చే భవిష్యత్ తరాలైనా కూడా ఇప్పుడు జరుగుతున్నంత నేర ఘోరాలు ఇక పైన భవిష్యత్తులో జరగకుండా ఉంటాయండి. తప్పకుండా జరగకుండా ఉంటాయి. రామాయణ ప్రభావం అంతలా ఉంటుంది. అంతఃకరణాన్ని పవిత్రం చేస్తుందండి. మనం కూడా చదువుదాము, మన పిల్లల చేత చదివిద్దాము, నలుగురికి చెప్దాము. ఏమంటారండి? మరి ఆలస్యం చేయకుండా ఈ శ్రీరామనవమి పుణ్యతిథి రోజు నుండైనా రామాయణం చదవడం ప్రారంభించండి, వినడం ప్రారంభించండి, రామనామ స్మరణ చెయ్యండి, జపం చెయ్యండి. మీలో మీకు మార్పుని మీరు గమనిస్తారండి. అద్భుతంగా ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకోసం మీరు ప్రయత్నించండి. ఇదండి నాకు తెలిసినంతలో కొంత చెప్పే ప్రయత్నం చేశాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం.